అందరికీ నమస్కారం. 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. కాంగ్రెస్ నాయకులారా, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతకుముందు ఏం మాట్లాడుతున్నారు? ఒక ముదిరాజును అని లెక్క చేయకుండా, ఒక బీసీని అని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. గతంలో మీరు అద్దంకి దయాకర్ గారు మీరు ఎన్ని మాట్లాడినరో మీకు తెలుసు. అవన్నీ రికార్డ్స్ పెడతా. అంజన్ కుమార్ యాదవ్ గారు గుర్తుందా మీకు? వీరందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. వీరే కాదు, జగ్గారెడ్డి ఏం మాట్లాడినారు తెలుసా మీకు? అందరికీ తెలుసుకోండి ఒకసారి. మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీలకు న్యాయం చేయండి. ఫస్ట్ బీసీలకు అన్యాయం చేసుకుంటా మీరు ఇష్టం వచ్చి మాట్లాడదేమైంది? పరిపాలన సరిగా చేయలేక, హామీలు సరిగా నెరవేర్చలేక అనవసరంగా బీజేపీ అయినా పడ్డారండి. మీరు కరెక్ట్ హామీలు నెరవేర్చండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు ఇచ్చిన 6 హామీలు 66 మోసాల అబద్ధంతో మీరు అధికారంలోకి రావడం జరిగింది. మీరు ఏ రాష్ట్రంలో అధికారం రాలేరు. మీరు సంఖ్యలు గుద్దుకుంటున్నారు కానీ అన్ని రాష్ట్రాల్లో 0 స్థాయికి పడిపోతున్నారు. మీరు అసలు తెలుసుకోండి. సరే, ఏదో తెలంగాణలో ఉన్నాం కదా, ఎగిరెగిరి పడుతున్నాను. ఎగిరెగిరి పడకండి. రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే. అసలు గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 60 ఏళ్ళ భారతదేశంలో పరిపాలించారు కదా మీరు. ఏం బీకిండంటని అన్ని సర్వనాశనం చేసిండ్రు. అన్ని అడిగినోనికి ధర్మసత్రాలక దేశాలను ఇచ్చిండ్రు. గుర్తుందా? ఎవరిచ్చిండ్రు? మతాల పరంగా దేశాలను విడగొట్టిండ్రు మీరు. పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ మతాల పరంగా అవి మన భారతదేశంలో కలిపి లేకుండా ఈ కాశ్మీర్ కూడా ఏం చేసిండ్రు తెలుసా మీరు? అటు కాకుండా ఇటు కాకుండా చేసిండ్రు. నరేంద్ర మోడీ వచ్చినాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా 370 ఆర్టికల్ను రద్దు చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. అది తెలుసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులరా. ఏదో ఎడారిలో బిస్లర్ వాటర్ దొరికినట్లు ఏదో తెలంగాణ మీకు దొరికింది. భారతదేశం చాలా రాష్ట్రాలు పరిపాలిస్తున్నాం. తెలంగాణలో తోక పార్టీ కదా, ఆంధ్రప్రదేశ్ తోక పార్టీ కదా అంటున్నారు. మీరు తమిళనాడులో ఏం పార్టీ? తోక పార్టీ. కాకపోతే జమ్మూ కాశ్మీర్లో ఏం పార్టీ? మీది కాంగ్రెస్ పార్టీ తోక పార్టీ కదా. జార్ఖండ్లో తోక పార్టీ కదా, బీహార్లో తోక పార్టీ కదా, ఉత్తరప్రదేశ్ తోక పార్టీ కదా మీది కాంగ్రెస్ పార్టీ. తెలుసుకోండి ఒకసారి, తెలుసుకొని మాట్లాడండి. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులరా, ఓళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మీ పార్టీ మీ అంతర్గత విషయం గుర్తుపెట్టుకోండి ఒకసారి. నరేంద్ర మోడీ అంటే అఖండ భారత్ను పరిపాలిస్తున్న నాయకుడు. మిగతా నాయకులు కూడా మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇష్టం వచ్చిన మాట్లాడితే ఊరుకునేది లేదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇతర నాయకులారా. బీజేపీ అనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి. మీది ఒక ఏళ్ళు ముందుకు చూపిస్తే 4 ఏళ్ళు నీకు చూపిస్తుంది. అంటే నీవు సరిగా చేసుకుని మాట్లాడండి. ఏమనుకుంటారో కానీ బీజేపీని బురద చల్లుతారా? ఎన్ని మాట్లాడినారు? గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు మీద అన్నారు, ఒక బీసీ నాయకుని మీద. బండి సంజయ్ గారి మీద అన్నారు. ఎన్ని మాట్లాడినారు? అనేక మాట్లాడినారు. కిషన్ రెడ్డి గారి మీద అన్నారు, అమిత్ షా గారి మీద అన్నారు, అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ మీద అన్నారు. ఏంది అసలు ఇష్టం అట్లా? అసలు మీది ఏంటి? మీ రోల్ ఏంది? మీ ఎజెండా ఏంది? గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ నాయకుల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చండి. ప్రజలకు ఊర్ల కోసం చెప్పుతో కొట్టే పరిస్థితి ఉన్నది. తెలుసుకోండి. అది మేము అన్నీ చేసినామని మీరు అనుకుంటున్నారు. స్థానిక సంస్థలు మీకు చుక్కలు చూపిస్తారు. ప్రజలు ఏదో పైసలు ఇచ్చి గెలుతామని అనుకుంటున్నారు మీరు. మందు వంచి, పైసలు వంచి ఆ ఆటలు ఏం సాగాయి. ప్రజలు చాలా విఘ్నులు. నువ్వు ముఖ్యంగా ముదిరాజులను అవమానపరిచినావు. ఈ రాజధాని కులం మీద గుర్తుపెట్టుకో. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులరా. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీరు ఫస్ట్ పరిపాలన చేయండి సరిగా. జై శ్రీరామ్, భారత్ మాత.